మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. క్యాన్సర్ని ఫస్ట్ డయాగ్నోస్ చేయాల్సి వస్తుంది. సో ఆ డయాగ్నోసిస్ మెథడ్ కూడా ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో చేస్తాము. అంటే ఒక స్కాన్ చేసిన తర్వాత పేషెంట్కి ఇక్కడ ఒక గడ్డ ఉంది, లేకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది అనేది చూసిన తర్వాత దాన్ని ఇవాల్యుయేట్ చేయాలంటే నీడిల్ టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఆ నీడిల్ టెస్ట్ చేసేది ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అనమాట. అంటే ఈ స్కాన్లో సిటీ కానీ అల్ట్రాసౌండ్ స్కాన్ విజువలైజేషన్లో ఉండే ప్రాబ్లమ్ని మనం అనస్థీషియా ఇచ్చేసి ఓ సన్నని నీడిల్ పెన్లో రీఫిల్ మాదిరి ఉండే ఒక నీడిల్ని ట్యూమర్లోకి కానీ లేకపోతే ఆ గడ్డలోకి వేసేసి చిన్న టెస్ట్ కోసం ఆ శాంపుల్ తీసి టెస్ట్కి పంపిస్తాం. దాన్నే బయాప్సీ అంటాం. అల్ట్రాసౌండ్ గైడెడ్ బయాప్సీ, అల్ట్రాసౌండ్ గైడెడ్ ఎఫ్ఎన్ఏసీ అంటాం. అలానే ఒక లంగ్స్లో వాటర్ ఉందనో, లేకపోతే లివర్లో యాబ్సెస్ అంటే పస్ ఉందనో, లేకపోతే ఇంకా వేరే పొట్టలో వాటర్ వచ్చిందనో, ఇవన్నిటికి ఏంటంటే మనం అల్ట్రాసౌండ్ గైడెన్స్లో మినిమల్గా అనెస్థీషియా ఇచ్చేసి ఒక చిన్న ట్యూబ్ పెట్టేసి ఇవన్నీ డ్రైన్ చేస్తూ ఉంటాం. సో వీటినే మనం అల్ట్రాసౌండ్ గైడెడ్ ఆస్పిరేషన్ అని, ఎఫ్ఎన్ఏసీ అని, బయాప్సీ అని అంటూ ఉంటాం. ఒక్కోసారి ట్యూబ్స్ కూడా వేస్తాం, దాన్నే పిక్టెల్ డ్రైనేజ్ అంటూ ఉంటాం. ఇదే కాకుండా మనకి సెంట్రల్ లైన్స్ అంటే నెక్లో వేయాల్సిన బ్లడ్ వెజల్స్లో వేయాల్సిన లైన్సే కానీ, లేకపోతే ఛాతిలో వేయాల్సిన లైన్సే కానీ పిక్ లైన్స్ అంటాం. అంటే ఎమర్జెన్సీ కండిషన్స్లో ఈ బ్లడ్ యాక్సెస్ అనేది బ్లడ్ వెజల్స్లోకి మనకి యాక్సెస్ ఎమర్జెన్సీ మెడికేషన్ ఇవ్వాలన్నా, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాలన్నా ఈ క్రిటికల్ పేషెంట్స్లో ఈ లైన్స్ వేసే పద్ధతిని కూడా ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా ఇమేజ్ గైడెడ్గా వేస్తాము. అంటే అడ్వాంటేజ్ ఏంటంటే మనం బ్లైండ్గా ప్రిక్ చేయకుండా, మల్టిపుల్ టైమ్స్ యాక్సెస్ చేయకుండా మనం ఏంటంటే ఒకే అనెస్థీషియా ఇచ్చేసి వన్ ప్రిక్లో మనం ఆ బ్లడ్ వెజల్స్ని కానీ ఆ సైట్ని కానీ యాక్సెస్ చేయడం వల్ల పేషెంట్కి ఏంటంటే కాంప్లికేషన్స్ తగ్గుతాయి, పెయిన్ ఉండదు, అండ్ రిజల్ట్స్ అనేది బెటర్గా ఉంటాయి.